మనందరం కార్యకర్తలు మజబూరు ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి. ఈ సందర్భంగా నేను చెప్పేది అంటే మన దివాకర్ సార్ ఎవర్ హెల్ప్ నెవర్ హెల్ప్, ఎవరికి సీమ కూడా నష్టం చేయండి. నిరంతరం అన్న మొదటికి ఇక రాండి, మొదటి అక్కడనే వేంపల్లి అంటాడు, ఇక్కడనే కొండపూర్ అంటాడు, మళ్ళీ చూస్తే మౌడపల్లి అంటాడు, పక్కన నుంచి మొదలుకొని పడుకునే వరకు నిరంతరం ఒక క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నటువంటి ఎమ్మెల్యే గారిని నిజంగా మరో జన్మ ఉంటే మనకు అయ్యా ఇటువంటి ఎమ్మెల్యే మనం మంచిగా ఎమ్మెల్యే కావాలంటున్నారు, అక్కడ కేసీఆర్ కావాలంటున్నారు. కాబట్టి దయచేసి మనము కోరుకునేది ఒకటే, ప్రతిపక్షాలు ఇలా ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా తెల్లని నుంచే మేము అధికారంలోకి వస్తామంటారు, అది పగటిగా. ఎందుకంటే వాళ్ళు నిందించడము, నినాదించడము, ఒక విధమైనటువంటి ఒక గౌరవలేక ఖర్చుతో చేయడమే తప్ప కేసీఆర్ ఢీకోవాలంటే ఎవరికి దమ్ము ధైర్యం లేదు. ఈ సభ ముఖ్యంగా కోరుకుందంటే కార్యకర్తలారా, ఈనాటి సమయంలో నేను ఏసీబీ కోరుకుంటున్నాను. అంటే మరి ఏం చేయాలి? కార్యకర్తలు ప్రతి గడప గడపకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలను ప్రతి మనసు దగ్గర గూడెంలోనైనా గుండెలోనైనా నాటుకునేలా మనందరం కలిసి పనిచేయాలి. కేసీఆర్ గారు అంటారు, ప్రతి కార్యకర్త ఒక కథానాయకుడు కావాలి. వచ్చేసరికి దివాకరస పోటీ చేసే వాళ్ళకు డిపాజిట్ కూడా దగ్గరని చెప్పేసి సభ ఒక్క చప్పట్లు సరి ఇంకోసారి పోతే ఏంటంటే మనము ఎప్పుడు వెనుకడు వేయద్దు, ధైర్యంగా దమ్ముతో. ప్రతిపక్షాలు ఏమనుకుంటాయి, ప్రతిపక్షాల గురించి మనం పట్టించుకోవద్దు. వాళ్ళు పగటి కలగంటున్నారు. ఈ విధంగా చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదేమైనా వాళ్ళ ప్రజల మనసులు దోచుకోలేదు. నిజంగా వాళ్ళకి ఓట్ బ్యాంకే లేదని చెప్తున్నారు. వాళ్ళ నాయకులు లేడు, వాళ్ళ ప్రజలు వాళ్ళ నమ్మకం లేదు. కాబట్టి దయచేసి ధైర్యంగా నిజమైనటువంటి మనసుతోటి పూర్తి మద్దతుతోటి దివాకర్ సభకు మళ్ళా అత్యధిక మెజార్టీతోటి గెలిపించి మరి కాబోయే అంటే సార్ 4 సార్లు ఎమ్మెల్యే, 5వసారి వారు ఎమ్మెల్యే అవుతారు, మన ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ చేస్తారు. మరి టీఆర్ఎస్ భారత రూలింగ్ సమితి కావాలి, రాబోయే భవిష్యత్తులో దేశ ప్రధాని కావాలి అని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను. అట్లా కేటీఆర్ గారు కూడా సార్ అటుపోతే మళ్ళీ ఇక్కడ వారు ముఖ్యమంత్రి కావాలి, మరి మన ఇక్కడ వాళ్ళందరికీ మంచి ఉన్నత పదవులు వచ్చేసి మరి అందరూ సుభిక్షంగా ఉండాలని, కార్యకర్తలు మనోధైర్యంతో వాళ్ళకి అండగా ఉండాలని సభను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆశా కర్మన కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవుతున్నాను. జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, జై దివాకర్ రావు.